Hi, welcome to SVR Real Estate YouTube channel. ఈ హౌస్ అనేది కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ సంబంధించిన ప్రాపర్టీ అండి ఇది. సో మనకు సింగిల్ షటర్ ఇచ్చి మిగతాది G+1 హౌస్ అనేది రెసిడెన్షియల్ గా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు మనం మేడిపల్లి ఏరియాలో G+1 ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చిందండి. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ లో 3650 ఫ్లాట్ సైజ్ లో 3600 SFT లో ఇది హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వీడియోలో పూర్తి వివరాలు ఉంటాయి, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నామండి. ఇది కార్ పార్కింగ్ ఏరియా. దాదాపు ఒక 3 కార్స్ పెద్ద కార్ పార్క్ చేసుకొని అండ్ ఒక 4 బైక్స్ కూడా పార్క్ చేసుకునే విధంగా మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ పార్కింగ్ ఏరియా ఉందండి. అదే విధంగా మనకు ఎదురుగా చూస్తే అక్కడ బోర్ అనేది ఉన్నదండి అండ్ సంప్ అనేది ఉన్నదండి. ఇది ఫిట్జాద్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా కిందకే వస్తుంది. ఇది మున్సిపల్ వాటర్ కూడా ఆల్రెడీ ఉన్నదండి. సో మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ అనేది కింద ఉన్నదండి. అది కూడా చూద్దాం రెండులో. గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ అన్నాం కదా, దీనికి కూడా మనకు నార్త్ నుంచి డోర్ ఇవ్వడం జరిగింది. నార్త్ డోర్ కూడా మనకు టేక్ డోర్ ఇవ్వడం జరిగింది. సో హాల్ లో ఫ్లోరింగ్ వచ్చి కజారి టైల్స్ ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ వచ్చి మనకు కిచెన్ చూసారు కదా, ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఈవీ యూనిట్ సంబంధించిన సెటప్ మనకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదే విధంగా మనం బెడ్రూమ్ కూడా చూద్దాం. బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారు చూడండి ఇక్కడ మనము. సో ఇందులోనే మనకు అటాచ్మెంట్ గా బాత్రూమ్ అనేది కూడా కింద ఇవ్వడం జరిగింది. 1800 SFT లో కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి మనకు 1800 SFT, టోటల్ 3600 SFT లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీని ఫ్లాట్ సైజ్ వచ్చి 3650 ఫ్లాట్ సైజ్ అనేది మనకు ఈ 200 స్క్వేర్ యార్డ్స్ లో హౌస్ అనేది ఉన్నదండి. గ్రౌండ్ ఫ్లోర్ చూసాం, ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాం రండి. కింద ఆల్రెడీ మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా, సింగిల్ బెడ్రూమ్. సో మనం ఇప్పుడు మెట్ల ద్వారా పైకి వస్తున్నాము. మెట్లకు కూడా మనకు వీళ్ళు కంప్లీట్ గా బ్లాక్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. సైడ్ కి వచ్చి మనకు స్టెయిన్లెస్ స్టీల్ రీలింగ్ సపోర్టింగ్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఇప్పుడు బాల్కనీలో చూస్తున్నాం కదా, మనం చూసేది ఇప్పుడు బాల్కనీ అండి. బాల్కనీలో మనకు ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ వచ్చి మెయిన్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. దాని పక్కనే మనకు కారిడార్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్ట్రేట్ గా చూస్తే మనకు అక్కడ వాష్రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మెయిన్ డోర్ చూసారు కదా, చాలా బాగుందండి ఇక్కడ మనకు. సో మెయిన్ డోర్ కూడా ఇంత మంచి డిజైన్ తోటి వీళ్ళు టేక్ డోర్ అనేది వీళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది. చూసారు కదా, చాలా స్పేసెస్ గా చాలా పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ సైడ్ కి మనకు గ్లాస్ విండోస్ ఇవ్వడం జరిగింది. సో మంచి డిజైన్ అనేది వీళ్ళు ఫినిషింగ్ తోటి చాలా బాగా ఇచ్చారండి. హాల్ ఎలా ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చాలా బాగుందండి. మనకు ఈస్ట్ డోరే కాదు, నార్త్ డోర్ కూడా అనేది కూడా ఇక్కడ వీళ్ళు లెఫ్ట్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. హాల్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది చూడండి. మనం ఇక్కడ సోఫా సెట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా స్క్వేర్ గా మనకి ఇక్కడ హాల్ అనేది ఇవ్వడం జరిగింది. హాల్ నుంచి మనకు మెయిన్ డోర్స్ 2 డోర్స్ కాకుండా మనకు విండో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టీవీ యూనిట్ కావాల్సిన విధంగా వీళ్ళు ఇక్కడ ఎలక్ట్రికల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చేసుకోవచ్చు, కావాలనుకుంటే అక్కడ కూడా మనం ఇక్కడ టీవీ యూనిట్ అనేది చేయించుకునే విధానం ఆలోచన చేయొచ్చు. సో మనం ఇప్పుడు హాల్ చూసాం కదా, హాల్ నుంచి మనం వస్తే ఇక్కడ కిచెన్, డైనింగ్ హాల్ ఏరియా చాలా స్పేసెస్ ఇచ్చారండి. ఇక్కడ మన కింద దానికన్నా పైన చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. సో మనం ఇప్పుడు డైనింగ్ హాల్ ఏరియా చాలా స్పేసెస్ గా ఇచ్చారు. వాష్ ఏరియా ఇక్కడ ఇచ్చారు. సో కిచెన్ చూసారు కదా, ఓపెన్ కిచెన్. ఈ ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుందండి. చుట్టూ బ్లాక్ గ్రానైట్ తోటి చాలా డిజైన్ గా కిచెన్ ని కంప్లీట్ చేసి ఇచ్చారు. అదే విధంగా ఇక్కడ పూజ రూమ్ చూడండి. పూజ రూమ్ కూడా టేక్ డోర్ తోటి వీళ్ళు ఇక్కడ ఓపెన్ గ్లాస్ లాగా ఇక్కడ మన పూజ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK అనుకున్నాం కదా, పైన వచ్చి 3 BHK అండి ఇది. సో హాల్ ఫస్ట్ చూసాము, డైనింగ్ హాల్ ఏరియా, కిచెన్, మనకు పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ 3 ఉన్నాయి. అవి కూడా చూద్దాం ఇప్పుడు మనం. పైన కింద 2 కలుపుకొని మనకు 3600 SFT లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం. దీని ప్రైస్ వచ్చి 1,85,00,000. దీనికి 78% బ్యాంక్ లోన్ అనేది వస్తుంది. ఇది మనకు మేడిపల్లి ఏరియా కిందికి వస్తుంది. ఇది వరంగల్ హైవే నుంచి జస్ట్ మనకు 5 minutes దూరంలో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 7.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇటు పోచార్ ఇన్ఫోసిస్ వెరీ నియర్, జస్ట్ 4.5 కిలోమీటర్స్ పోచార్ ఇన్ఫోసిస్ ఉంటుంది. 5 కిలోమీటర్ దూరంలో మనకు ORR ఉంటుంది. సో మనకు ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్, డిమార్ట్ వెరీ నియర్ బై ఉంటుంది. 1.5 కిలోమీటర్ దూరం, 1 కిలోమీటర్ దూరంలో మనకు డిమార్ట్ ఉంటుంది. అన్ని మనకి ఇక్కడ కావాల్సిన విధంగా. హాల్ నుంచి మనకు ఒక కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది చూడొచ్చు మనం ఇప్పుడు కామన్ బాత్రూమ్ అనేది. ఎవరైనా గెస్ట్ వాళ్ళు వస్తే బయటకు పోకుండా మనకి ఇక్కడనే ఇవ్వడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వీళ్ళు హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వెస్ట్ నుంచి మనకు వెంటిలేషన్ వస్తుంది, పైన ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చి మనకు మొత్తం సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మాస్టర్ బెడ్రూమ్ ఒక బాత్రూమ్ కూడా స్పేషియస్ గా వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. దాదాపు 7 feet అబోవ్ మరి
8 feet అబోవ్ వీళ్ళు టైల్స్ ఇవ్వడం జరిగింది. టైల్స్ చూసారుగా కజారే టైల్స్, బ్రాండెడ్ ఐటమ్స్ వీళ్ళు యూజ్ చేశారండి. అదే విధంగా మెయిన్ డోర్ వచ్చి మనకు లామినేటెడ్ డోర్స్ అనేది వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మనం ఇది. సో మన చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ రూమ్ కూడా చూద్దాం రండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు వెంటిలేషన్ తో చాలా బాగుంటుంది. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటకు చూస్తే మనకు మన కాలనీ వ్యూ అనేది కూడా కనబడుతుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కావాల్సిన విధంగా ఒక విండో అండ్ ఒక డోర్ అనేది ఇక్కడ నుంచి బయటకు వెళ్తే కారిడార్ నుంచి బయటకు చూడొచ్చు. అదే విధంగా ఇది సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. డోర్స్ కూడా వీళ్ళు ప్రతిది కూడా లామినేటెడ్ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి గెస్ట్ రూమ్ కూడా వెళ్దాం రండి. సో మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాం కదా. డైనింగ్ హాల్ ఎదురుగానే మనకు గెస్ట్ రూమ్ అనేది ఇచ్చారు. ఇది రండి చూద్దాం. మనది కూడా గెస్ట్ రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వాళ్ళు మనకు విండో అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చి చాలా బాగుందండి. ప్రతి రూమ్ కు వెంటిలేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఇచ్చారు. ఇక్కడ మనకు రెడీ టు మూవ్ హౌస్ అండి. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ లో 3600 SFT లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పెద్ద కార్ పార్కింగ్ ఏరియా, చాలా తక్కువ ప్రైస్ లో ఈ హౌస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని దగ్గరలోనే మనకు వరంగల్ హైవేలో ఉన్నాము. దీని నియర్ బై HMD లేఅవుట్ వాళ్ళు దాదాపు 65,000 నుంచి 70,000 రూపాయలు ఫర్ స్క్వేర్ యార్డ్ అక్కడ ఆక్షన్ లో ఇవ్వడం జరిగింది. ఇది 200 స్క్వేర్ యార్డ్స్. ఆలోచించుకోండి, దీని కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చి 3600. టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే మంచి తక్కువ ప్రైస్ లో మీకు ఈ హౌస్ అనేది మీకు అమ్మడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి. అదే విధంగా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.